గ్రేటర్ హైదరాబాద్ లో వార్డుల విలీనంపై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటి వరకు 693 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు అధికారులు. ఈ నెల 17 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని అన్నారు బల్దియా అధికారులు. ఈ నెల 16న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో వార్డుల డీలిమిటేషన్ పైన చర్చించనున్నారు. కౌన్సిలర్ల అభిప్రాయాలను తీసుకోనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో వార్డుల విలీనంపై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటి వరకు 693 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు అధికారులు. ఈ నెల 17 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు బల్దియా అధికారులు. ఈ నెల 16న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో వార్డుల డీలిమిటేషన్ పై చర్చించనున్నారు. కౌన్సిలర్ల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, చెప్పండి, వార్డుల విలీనం పైన ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మమత, జిహెచ్ఎంసీ పరిధిలో వార్డులో డీలిమిటేషన్ అయిన తర్వాత చాలా వరకు అభ్యంతరాలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు 150 వార్డులు ఉండేది. ఆ తర్వాత ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, ఈ 27ని జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. సో పరిధి పెరిగింది కాబట్టి గతంలో 625 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేది. సో ఇప్పుడు పరిధి పెరిగి 2000 స్క్వేర్ కిలోమీటర్లకు పెరిగింది. దీంతో పాటు జనాభా కూడా పెరిగింది కాబట్టి వార్డుల డీలిమిటేషన్ చేశారు. సో దీనిలో భాగంగా మొత్తం 150 ఉన్న డివిజన్లను ఇప్పుడు మొత్తం 300 డివిజన్లు చేశారు. ఈ 300 డివిజన్లు చేసి ఆ బౌండరీస్ తో సహా ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ లో జనాభాను బట్టి జిహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా వార్డులను విభజించారు. 40 నుంచి 45 వేల మంది ఒక్కో వార్డులో ఉండేలాగా విభజించారు. సో దీనిపైన పబ్లిక్ కి కానీ రాజకీయ పార్టీలకు కానీ ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వచ్చి ఈ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కావచ్చు, జోనల్ ఆఫీసులు కావచ్చు, లేకపోతే ఇదే కాకుండా సర్కిల్ ఆఫీసులు, లేకపోతే గతంలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసులు, ఎక్కడైనా వెళ్ళి డైరెక్ట్ గా రిటర్న్ ఫార్మాట్ లో తమకున్న అభ్యంతరాలు కానీ సూచనలు కానీ ఏవైనా ఇవ్వచ్చు అంటూ అధికారులు తెలిపారు. సో ఈ నెల 17th వరకు దీనిపైన పూర్తిగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వచ్చు అంటూ కూడా అవకాశం ఇవ్వడంతో రోజుకు పెద్ద సంఖ్యలో పబ్లిక్ అలాగే పొలిటికల్ పార్టీల నేతలు వచ్చేసి ఈ రిటర్న్ రూపంలో ఇచ్చేస్తున్నారు. సో మనం చూసాం, నిన్న బీజేపీ నుంచి అగ్రనేతలు వచ్చి వాళ్ళు ఇచ్చారు, అలాగే ఎంఐఎం నుంచి వచ్చి వాళ్ళు వచ్చి ఇచ్చిపోయారు. అలాగే వీళ్ళు కాకుండా పబ్లిక్ డైరెక్ట్ గా వాళ్ళు వెళ్ళి ఇచ్చి వచ్చేస్తున్నారు. సో ఫస్ట్ డే అంటే 10th రోజు మొన్న 40 మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. నిన్న 280 అభ్యంతరాలు వచ్చాయి. ఈ రోజు 373 అభ్యంతరాలు వచ్చాయి. సో మొత్తం ఇప్పటి వరకు అంటే లాస్ట్ 3 days లోనే 693 అభ్యంతరాలు వచ్చాయి. సో దీనిలో ముఖ్యంగా ఉన్న అభ్యంతరాలు ఏంటంటే ఎంఐఎం తరఫున కానీ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చినటువంటి వార్డుల పేర్లు మార్చాలని వాళ్ళు చెప్తున్నారు. ఇక ఇంకొన్ని అభ్యంతరాలు ఏంటంటే గతంలో ఒకే నియోజకవర్గం అంటే అసెంబ్లీ నియోజకవర్గంలో వార్డు మొత్తం దానిలోనే ఉండాలి. కానీ కొన్ని వార్డులు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో కొంతమేర, ఇంకో అసెంబ్లీ నియోజకవర్గంలో కొంతమేర ఉందని ఇంకొందరు మెయిన్ రోడ్ ను ప్రాతిపదికనగా తీసుకోకుండా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చేశారని ఇంకొందరు, ఇట్లా డిఫరెంట్ అభ్యంతరాలన్నీ కూడా వచ్చి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్ సర్కిల్ అలాగే మున్సిపల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు అయితే ఇస్తున్నారు. సో ఈ అభ్యంతరాలను ఈ నెల 17 వరకు స్వీకరిస్తారు. సో బిఫోర్ దట్ 16th రోజు బల్దియా స్పెషల్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. సో ఆ స్పెషల్ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు, నగరానికి సంబంధించిన కార్పొరేటర్లు కూడా తమ అభ్యంతరాలున్నా సూచనలున్నా ఇవ్వొచ్చని అధికారులు చెప్తున్నారు. సో వీటన్నిటిని 17th వరకు స్వీకరిస్తారు. ఆ తర్వాత 10 days పాటు వీళ్ళు ఇచ్చిన అభ్యంతరాలను సూచనలు పరిగణలోకి తీసుకుని దానికి అనుగుణంగా చూసి చెక్ చేసిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ అయితే జారీ చేస్తామని అధికారులు చెప్తున్నారు. సో పబ్లిక్ ఇప్పటికే చాలా వరకు అధికారులు ఊహించిన దానికన్నా ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఓన్లీ 3 days లోనే 693 అభ్యంతరాలు వచ్చినాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంకొక 5 days టైం ఉంది. సో ఈ 5 days లో ఇంకా భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే, ఈ 2 రోజుల పాటు కూడా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో, జోనల్ సర్కిల్ అలాగే మున్సిపల్ ఆఫీసులో ఓపెన్ గానే ఉంటాయి. ఎవరైనా అభ్యంతరాలు ఇవ్వాలనుకుంటే రేపు ఎల్లుండి కూడా ఇచ్చి రావచ్చు అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ సదా.
ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ కాస్త గ్రేటెస్ట్ కార్పొరేషన్గా మారింది. పాలనా పరంగా కొత్తగా విలీనమైన మున్సిపాలిటీలను దగ్గరలో ఉన్న జోన్లలో విలీనం చేస్తున్నారు. అయితే చార్మినార్ జోన్లో తమని కలపొద్దని చుట్టుపక్కల ప్రాంతాల మున్సిపాలిటీల ప్రజలు కోరుతున్నారు. అభివృద్ధిలో ముందుండాలంటే కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు కలిపి జోన్గా చేయాలని, లేదంటే ఎల్బీనగర్ జోన్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు అన్నింటినీ జీహెచ్ఎంసీలో విలీనం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 300 వార్డులు విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. నగర శివార్లలో ఉన్న మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో కలిసినా ఇబ్బంది లేదు. కానీ తమను చార్మినార్ జోన్లో కలపొద్దని డిమాండ్ చేస్తున్నారు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు. అభివృద్ధిలో వెనుకంజలో ఉన్న చార్మినార్లో కలిపి తమ ప్రాంత అభివృద్ధి అడ్డుకోవద్దని కోరుతున్నారు. హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. కానీ చార్మినార్ జోన్ మాత్రం అభివృద్ధిలో వెనుకపడిందని చెబుతున్నారు ప్రజలు. ఓల్డ్ సిటీ అనగానే ట్రాఫిక్, పాడైన రోడ్లు, సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఓల్డ్ సిటీ మినహా మిగతా హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ లో జరుగుతున్న అభివృద్ధితో పోలిస్తే చార్మినార్ ప్రాంతం చాలా వెనుకబడిందన్నారు విలీన ప్రాంత ప్రజలు. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం అనంతరం కొత్త మున్సిపాలిటీలు సర్కిల్స్ గా మారుస్తూ వాటిపైన జోనల్ కమిషనర్లకు పాలనా బాధ్యతలు అప్పగించారు. దీనిలో భాగంగా చార్మినార్ జోనల్ కమిషనర్కు బడంగపేట్, శంషాబాద్, ఆదిపట్ల, తుర్కయాంజల్, జల్పల్లి మున్సిపాలిటీలు బాధ్యతలు అప్పగించారు. ఆయా మున్సిపాలిటీలను చార్మినార్ జోన్లో కలుపుతున్నారని భావించి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. చార్మినార్కు ఎంతో దూరంగా ఉన్న తమ ప్రాంతాన్ని చార్మినార్ జోన్లో ఎలా కలుపుతారని ప్రశ్నిస్తున్నారు. చార్మినార్ జోన్లో ఉన్న వారెవరు ట్యాక్సులు చెల్లించరని, ఇప్పుడు మేము కట్టే పన్నులు వాళ్లకు వెళ్తాయంటున్నారు స్థానిక ప్రజలు. జల్పల్లి, బడంగపేట్, తుక్కుగూడ, తుర్కయాంజల్ ప్రాంతాలను కలిపి జోనుగా మార్చాలని కోరుతున్నారు ప్రజలు. మా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ని తీసుకొచ్చి ఈరోజు జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. దాంట్లో భాగంగా ఈ బడంగపేట యొక్క కార్పొరేషన్ని చార్మినార్ జోన్లో కలపడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాము, మా దగ్గరలో ఉన్న, మాకు అతి సమీపంలో ఉన్న ఎల్బీ నగర్ని వదిలేసి వేరే ప్రదేశానికి చార్మినార్ జోన్కి కలపడం జరిగింది. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క శాసనసభ సభ్యురాలు సవితా ఇంద్రారెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు? ఏదైతే బడంగపేట్ కార్పొరేషన్ తీసుకుపోయి చార్మినార్ జోన్లో వేసినప్పుడు మీరు ఎందుకు స్పందించడం లేదు? బడంగపేట్ కార్పొరేషన్, ఆదిపట్ల, తుక్కుగూడ ఈ పరిసర ప్రాంతాలు ఒక ఎట్లా అంటే ఆర్థికంగా పెద్ద వనరులు ఉన్న కార్పొరేషన్ మా కార్పొరేషన్ని తీసుకుపోయి ఈరోజు ఎంఐఎం చేతుల్లో పెడుతుంది సవితా ఇంద్రారెడ్డి గారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న మా బడంగపేట్ కార్పొరేషన్ తీసుకొచ్చి అలా జిహెచ్ఎంసీలో కలిపేసి మా బడంగపేట్ కార్పొరేషన్లో ప్రభుత్వ స్థలాలను గచ్చిబౌలిలో, మాదాపూర్లో అమ్ముతున్నట్టు కోట్లకు అమ్ముకొని మా ప్రాంతాన్ని ఏడు అభివృద్ధి చేస్తున్నారు. మీ సమస్యను మేము పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ కమిషనర్ గారిని మేము ఇప్పుడు అదే కోరుతున్నాం, ఖచ్చితంగా మీరు బడంగపేట్ కార్పొరేషన్ పర్యటించండి, ఉన్న కార్యాలయాన్ని చూడండి. మా పక్కనే ఉన్న తుగ్గూడ కానీ, ఆదిపట్ల కానీ, యాంజాల్ కానీ మా పరిసర ప్రాంతాలు ఉన్నట్టు మా బడంగపేట్ కార్పొరేషన్ని ప్రత్యేక జోన్గా ప్రకటించాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాలు డెవలప్మెంట్ జోన్స్ అంటున్నారు ప్రజలు. అయితే పాత బస్తీ అడ్మినిస్ట్రేషన్ స్టైల్ తమకు వద్దంటున్నారు. అధికారులు గూగుల్ మ్యాప్లు చూసి కాకుండా ఫీల్డింగ్ లో తిరిగి స్థానికులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నగర శివార్లలో ఉన్న ప్రాంత ప్రజలకు ఎక్కడో ఉన్న చార్మినార్ జోనల్ ఆఫీస్ యాక్సెస్ కూడా సమస్యగా మారుతుందని చెబుతున్నారు. అయితే ఇది కేవలం డ్రాఫ్ట్ ప్రతిపాదన మాత్రమే అంటున్నారు అధికారులు. ప్రజల అభ్యంతరాలను తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ పరిధి విస్తరించడంతో జోన్లు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఏ ప్రాంతాలు ఏ డివిజన్లోకి వస్తాయని ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రజల సౌలభ్యం, ప్రాంతీయ అవసరాలు, భౌగోళిక అనుసంధానం ఇలా అన్ని పరిశీలించాకే తుది జోనల్ మ్యాప్ విడుదల చేస్తామన్నారు అధికారులు. జీహెచ్ఎంసీ రీఆర్గనైజేషన్ ప్రక్రియలో ప్రజా ఆకాంక్షలను గౌరవించాలని, ప్రతి ప్రాంతం ప్రత్యేకతను అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విలీన ప్రాంతాల ప్రజలు.
ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ రేపు హైదరాబాద్కు రానుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ప్రపంచ క్రీడాకారుడు హైదరాబాద్కి వస్తూ ఉంటే బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక ఆ ఈవెంట్ ప్రైవేట్ కార్యక్రమమని దానికి ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని, టికెట్స్ ఉన్నవాళ్లే ఉప్పల్ స్టేడియానికి రావాలని సూచించారు సిపి సుధీర్ బాబు. రేపు సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ. ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు. సింగరేణి ఆర్ఆర్, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చివరి 5 నిమిషాలు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడనున్నారు. అనంతరం ఎంపిక చేసిన 20 మంది చిన్నారులకు మెస్సీ ఫుట్బాల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నాడని తెలిపారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ కార్యక్రమానికి ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ప్రపంచ క్రీడాకారుడు హైదరాబాద్కు వస్తుంటే సెక్యూరిటీ, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. దీన్ని కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు మహేష్ కుమార్ గౌడ్. మెస్సీ గారికి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి, ముఖ్యమంత్రి గారు కూడా మంచి ఫుట్బాల్ ప్లేయర్, సో వారిని ఇన్వైట్ చేశారు. ఒక మ్యాచ్ ఆడాల్సిన కోరినారు. ఇదైతే ఈ ఆర్గనైజ్ చేస్తున్న కమిటీ ఆయన ఒక మ్యాచ్ ఆడడానికి ఒప్పుకున్నారు. ఇవాళ వారి రాక కోసం ఎదురుస్తూ ఉంది హైదరాబాద్, తెలంగాణ ప్రజలు. వారి రాక సందర్భంలో ఒక మ్యాచ్ ఆడమంటే ముఖ్యమంత్రిగా వారు ఆడుతూ ఉన్నారు. మాజీ స్పోర్ట్స్ మ్యాన్గా మంత్రిగా అజరుద్దీన్ గారు పాల్గొంటారు. దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక ప్రైవేట్ సంస్థ మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉంది. దాంట్లో ప్రభుత్వం ఒక గొప్ప స్టార్ వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఇతరత్ర సదుపాయాలు కానీ ప్రభుత్వం కలుగజేస్తుంది. దాంట్లో తప్పేముంది? దాన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. రేపు ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం 2500 మంది పోలీసులను నియమించామన్నారు. 450 సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. స్టేడియంలో 39,000 సీటింగ్ కెపాసిటీ ఉందని, టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు సిపి సుధీర్ బాబు. నో పాసెస్ వుడ్ బి సోల్డ్ అట్ స్టేడియం దగ్గర ఏ పాస్లు అమ్మబడవు అని ఆన్లైన్లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది. సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. ఇంకొకటి ఏంటంటే మెస్సీ గారికి ఈజ్ గాట్ జెడ్ కేటగిరీ బందోబస్త్. సో విల్ బి గివెన్ గ్రీన్, మా ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో గ్రీన్ ఛానల్లో ఆయన ట్రావెల్ చేస్తారు. So there is no one will be allowed on the roads generally traffic perspective lo. So vehicle will be moving very speed. So there is no chance of seeing him also. మీరు అతను చూడొచ్చు అని స్టేడియం దగ్గరకు వస్తే కనబడుతుంది అనుకుంటే దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. గుడ్ టెలికాస్ట్, లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. పీపుల్ ఎవరైతే మీరు టికెట్ తీసుకోలేదో, బికాస్ ద స్టేడియం కెపాసిటీ వరకే టికెట్ ఉంటాయి. రేపు సాయంత్రం 7 గంటలకు మెస్సీ మ్యాచ్ ప్రారంభమవుతుందన్నారు సిపి సుధీర్ బాబు. భద్రతా కారణాల దృష్ట్యా ల్యాప్టాప్లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, గొడుగులు, లైటర్లు, బైనాక్యులర్లు, బ్యాటరీలు, షార్ప్ వస్తువులు, హెల్మెట్, బ్యాగ్ వంటి వస్తువులకు లోపలికి అనుమతి లేదన్నారు. కేవలం మొబైల్ ఫోన్లను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు సిపి సుధీర్ బాబు. ఎన్ని ల్యాప్టాప్స్, బ్యానర్స్, వాటర్ బాటిల్స్, cameras, cigarettes, umbrellas, electronic items, matchbox, then lighters, any sharp metal or plastic objects, binoculars, pens, then batteries, helmets, perfumes, bags, outside eatables. ఇవన్నీ లోపలికి అలౌ చేయము కాబట్టి ఇక్కడనే ఉంటాయి. యూ కెన్ హ్యావ్ వాటర్ అండ్ ఆల్ యూ కెన్ టేక్ ఫ్రమ్ ఇన్సైడ్ ఓన్లీ. బికాస్ ఆఫ్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్స్ అండ్ థ్రెట్ పర్సెప్షన్స్ వీ విల్ నాట్ అలౌ ఎనీ అవుట్సైడ్ మెటీరియల్ టు కమ్ ఇన్సైడ్. యూ కెన్ హ్యాపీలీ కమ్. వీ విల్ అలౌ యువర్ సెల్ ఫోన్ ఇన్సైడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ డోంట్ కేర్ ఎనీథింగ్ ఎల్స్. మెస్సీ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. రేపు సాయంత్రం 5 గంటలకు మ్యూజికల్ కన్సర్ట్ జరగనుంది. 4 గంటల నుంచి స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతించనున్నారు పోలీసులు. రేపు ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. టికెట్స్, పాసులు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. ఉప్పల్ స్టేడియంలోకి అభిమానులతో పాటు ఫోన్లను మాత్రమే అనుమతిస్తామని అంటున్న సిపి సుధీర్ బాబుతో ధనరాజు ఫేస్ టు ఫేస్. మెస్సీ ఈవెంట్కు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే రేపు మెస్సీ తోటి కూడా సీఎం రేవంత్ రెడ్డి తన
టీంతో కూడా తలపడున్నారు. ఈ క్రమంలో మరి భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపైన కూడా సుధీర్ బాబుతో ఒకసారి అడిగి తెలుసుకున్నారు. సార్, మీరు చూసినట్టయితే రేపు చాలా వరకు చాలా ప్రతిష్టాత్మకంగా చాలా హిస్టరికల్లో చూసినట్టయితే చాలా పెద్ద ఈవెంట్ జరగబోతుంది ఉప్పల్ స్టేడియంలో. ఈ ఇష్యూలో చూసినట్టయితే మీరు భద్రతకు సంబంధించిన వ్యవహారంలో ఎట్లా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు? ఇది ఒక ఉన్నతమైన ప్రమాణాలతో మన రాష్ట్రం గ్రో అవుతున్న దానికి నిదర్శనం. డ్యూరింగ్ గ్లోబల్ సమిట్లో ఈ విజిట్ రావడం, ఆయన 4 మహానగరాలకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీలో మన హైదరాబాద్కి ఇచ్చారు ఈ ఆడడానికి కోసము. సో దిస్ ఈజ్ గ్రేట్ రికగ్నిషన్ ఫర్ అస్ స్టేట్ అండ్ సిటీ. ఎందుకంటే మనకు ఎప్పటి నుంచో కూడా ఒక హాస్పిటాలిటీకి కానీ, ఇంక్లూజివ్ బిహేవియర్ కానీ, ఒక డిగ్నిఫైడ్ నేచర్ కానీ హైదరాబాద్ సిటిజన్ స్పెక్టేటర్స్కు ఇమేజ్ ఉంది. కాబట్టి ఆ ఇమేజ్ని సస్టైన్ చేయాలి, అందుకోసమే ఈ మ్యాచ్ తీసుకురావాలి అని ఉంది. సో మనం ఫస్ట్ మనము ఆయన బాగా ఇన్వైట్ చేయడం ఇంపార్టెంట్. సో మ్యాచ్ బాగా జరగాలి. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకు ఆన్లైన్లోనే టికెట్స్ అమ్మడం జరిగింది. డిజిటల్ వేలో వాళ్ళు టికెట్ తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. సో పీపుల్ హూ డోంట్ హ్యావ్ టికెట్, వాళ్ళకి టికెట్ లేని వాళ్ళు దయచేసి స్టేడియం రాకండి. బికాజ్ మేము వాళ్ళు అలౌ చేయము, 3 టైర్ బందోబస్తు ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇక్కడ రానికుండా చేయలేం. కానీ జనాలు చూస్తాము, మెస్సీని చూస్తాము అనే ఉద్దేశంతో రావచ్చు. కానీ ఈజ్ ఇన్ జెడ్ కేటగిరీ. సో ఎవరికి కనబడకుండా డిఫరెంట్ రూట్లో మేము తీసుకొచ్చి స్టేడియంలో అప్పచెప్తాం. సో ప్రజలకు ఆయన చూడడానికి అవకాశం ఉండదు. బట్ ఇదంతా మేము లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కాబట్టి దే కెన్ హ్యాపీలీ సీట్ అట్ హోమ్. పీపుల్ ఎవరైతే టికెట్ కొనలేకపోయినా, వాళ్ళు దొరకలేదో, వాళ్ళు ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. అదొక చెప్తున్నాను. సెకండ్ ఏంటంటే మా సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో మీరు అడుగుతారు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. 3000 ఆఫీసర్స్ని ఈ బందోబస్తులో పెట్టడంతో పాటు ఎక్స్క్లూజివ్గా బయట నుంచి ఆఫీసర్స్ని ఇటువంటి బందోబస్తు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా మేము ఇక్కడ పిలవడం జరిగింది. దాంతోపాటు ఆక్టోపస్ లాంటివి స్పెషలైజ్డ్ వింగ్స్, ఎలిట్ ఫోర్స్ కూడా యూటిలైజ్ చేస్తున్నాం. మా ఎస్ఓటీ టీమ్స్, దాని తర్వాత యాంటీ సాబోటేజ్ చెక్స్ కూడా మేము పెట్టి రక్షణగా ఉండే విధంగా మేము పూర్తిగా చర్యలు చేపడుతున్నాం. ఇంకోటి అంటే దీనిలో అంటే ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ ఏ విధంగా ఉన్నాయి? సో ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మనకు 34 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఎవరైతే హబ్సిగూడ నుంచి వస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఐలా పార్కింగ్ ప్లేస్ ఉంది, ఇటువైపు పార్కింగ్ చేయడానికి ఏర్పాటు ఉంది. అలానే పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వాట్ యు కాల్ రామంతపూర్ సైడ్ నుంచి కానీ, ఉప్పల్ సైడ్ నుంచి టువర్డ్స్ రామంతపూర్ పోయి వచ్చే వాళ్ళు కూడా ఎక్స్క్లూజివ్గా పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. సో ఇట్లా ఏ పార్కింగ్ స్లాట్ ఎవరు చేయాలనేదే మేము ఆల్రెడీ అడ్వైజరీ ఇస్తున్నాము. ప్రజలు ఎక్కువగా వాట్ యు కాల్ దిస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడండి. ఇక్కడికి వాళ్ళ సొంత కారులో వస్తే ఏమైందంటే చాలా కంజెషన్ వస్తుంది, వాళ్ళకే పార్కింగ్ ప్లేస్ వెళ్ళాలి చేయాలి ఉంటుంది. ఇది ఐపీఎల్ లాంటి మ్యాచ్ కాదు, లేకపోతే వన్డే మ్యాచ్ కాదు, ఒక రోజంతా ఉంటుంది వన్డే మ్యాచ్. ఐపీఎల్ ఏదో 4 గంటలన్నా జరుగుతుంది. ఇది ఓన్లీ ఒక 1 అవర్లో అయిపోతుంది, 8 లోపల అయిపోతుంది. 7 to 8 ఆయన ఇచ్చిన టైం. దాంట్లో కూడా ఒక ఫ్యూ మినిట్స్ ఆయన ప్లే ఏరియా ఉంటుంది, క్లినిక్ ఉంటుంది. సో పెనాల్టీ కార్నర్ షాట్స్ కొన్ని ఉంటాయి, అవి జరిగిపోతాయి. సో మీరు ముందుగానే 3 గంటల ముందే మేము ఓపెన్ చేసి పెడుతున్నాం కాబట్టి ముందే వచ్చి ఈ ఏరియాలో మీరు స్టేడియంలో ఉండొచ్చు. కొన్ని ఫ్రిస్కింగ్ అని చెకింగ్ ఉంటాయి, దాని తర్వాత మేము లోపల స్టేడియం అలౌ చేస్తాం కాబట్టి మీరు అట్లా వచ్చేయండి. డిస్టిక్ యాప్లలోనే పాసులు కాకుండా ఫిజికల్గా ఏమైనా పాసులు తీసుకునే అవకాశం ఉందా? దెర్ ఆర్ నో పాసెస్ ఫర్ ఎనీ ఫిజికల్ దిస్ థింగ్. అందరూ కూడా ఆన్లైన్లో కొనుక్కోవాలి ఉంటుంది. దాన్ని ఆన్లైన్ వచ్చిన వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి దాంతో స్కాన్ చేసి అలౌ చేస్తారు. దాన్ని ట్రాన్స్ఫర్ కాదు అది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సన్ కొంటారు ఫాదర్ కోసం, 4 రావాలి, బట్ సన్ ఈ స్టేయింగ్ సమ్ గచ్చిబౌలి ఉంటారు, ఫాదర్ దగ్గర ఉప్పల్ నుంచి వస్తుంటారు. సో వాళ్ళు ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, దట్ 1%. బట్ వన్స్ యూ ట్రాన్స్ఫర్ యూ కాంట్ ట్రాన్స్ఫర్ టు సమ్మన్ ఎల్స్. సో దట్ కైండ్ ఆఫ్ 1 ట్రాన్స్ఫర్ ఆన్ ద ఆల్రెడీ బాట్ దట్ టికెట్, ఆ గ్రూప్లో ఉన్న పేరు ఎవరు ఉన్నదో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, బట్ ఈ క్యాన్ ట్రాన్స్ఫర్ టు సమ్మన్ ఎల్స్. సో అది అటువంటిది స్ట్రాంగ్ సిస్టమ్ ఇన్ ప్లేస్. ఇందులో చూసినట్టయితే భద్రత పరంగా ఆక్టోపస్, దాంతోపాటు డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. ఇది ఎట్లా అబ్జర్వేషన్? డ్రోన్ కెమెరాస్ అనేది చాలా అడ్వాన్స్డ్ డ్రోన్ కెమెరాస్ వాడుతున్నాము. మన ఇక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ ఉంది, స్టేడియంలో కమాండ్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇక్కడ 450 కెమెరాస్ ఓన్లీ స్టేడియం అండ్ ఎన్ రూట్లో ఉన్న దాంట్లో చూస్తున్నాం. ఇవే కాకుండా మన రాచకొండ కమాండ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఈవెన్ ICCC కనెక్ట్ అయి ఉంటాయి. దీనిలో డ్రోన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ హై స్టాండర్డ్ డ్రోన్ అండ్ సపోజ్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ మై కమాండ్ కంట్రోల్ హియర్. నేను ఈ డ్రోన్ ద్వారా వెళ్ళి
హబ్సిగూడ జంక్షన్లో ఏం జరుగుతుందో అక్కడ ఉన్న ఆఫీసర్ డైరెక్టే మాట్లాడొచ్చినాడు యూజింగ్ మై డ్రోన్. ఇది మొత్తం మీద ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి మెస్సీ ఫుట్బాల్కి సంబంధించినటువంటి వ్యవహారాలపైన రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు భద్రతకు సంబంధించినటువంటి గట్టి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే టికెట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి, లేకుంటే వాళ్ళకు ఎలాంటి అనుమతి ఉండదు అని కూడా ఆంక్షలు కూడా ఉన్నాయి. మొత్తం మీద భద్రతకు సంబంధించిన వ్యవహారంలో మెస్సీకి జెడ్ కేటగిరీ భద్రతను కూడా కేటాయించడం జరిగిందని సిపి సుధీర్ బాబు చెప్పారు. కెమెరామెన్ నగేష్తో ధనరాజ్, రాచకొండ కమిషనర్. మగువలను ఇట్టే కట్టిపడేసే ప్రాంతం అది. సిల్క్ ఆఫ్ గోల్డెన్, మాంచెస్టర్ ఆఫ్ ది ఈస్ట్ గా పేరొందిన అస్సాం సిల్క్ సిటీలో తయారయ్యే చీరల అందం అంతా ఇంతా కాదు. ఏళ్ల పాటుగా చేనేత పరిశ్రమలో మగువలు మెచ్చే చీరలు రెడీ అవుతున్నాయి. మగ్గంపై అస్సామీ మహిళల ప్రతిభ. హైదరాబాద్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బృందం అస్సాం స్టడీ టూర్ పై స్పెషల్ స్టోరీ. చీరకట్టు అట్రాక్టివ్ గా ఉండాలంటే ముందు శారీ సంథింగ్ స్పెషల్ గా ఉండాలనుకునే మహిళలకు కేర్ ఆఫ్ గా అస్సాం రాష్ట్రం నిలుస్తోంది. ఏళ్ల చరిత్ర ఉన్న అస్సాం సు అల్కూచి ప్రాంతనేత కార్మికులు ది బెస్ట్ హ్యాండ్లూమ్ చీరల్ని లోకల్ మార్కెటే కాదు జాతీయ మార్కెట్ కూడా పరిచయం చేశారు. దేశ విదేశాలకు అస్సామీ నేత కార్మికుల ప్రతిభ విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగానే నేత కార్మికుల అభ్యున్నతికి అస్సాం రాష్ట్రం తోడ్పాటుని కల్పిస్తోంది. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద కేంద్రం ఇచ్చే సబ్సిడీతో 3,50,000 ఖరీదు చేసే మిషన్లను అందిస్తోంది. అస్సాం సర్కార్ నేతన్నల కోసం నార్త్ ఈస్టర్న్ హ్యాండ్ క్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. అస్సాం స్టేట్ లో సిల్క్ చీరలకు నిలయం సు అల్కుచి ప్రాంతం. ఇక్కడ జనాభాలో 80% మంది చీరలు తయారీ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. సు అల్కుచిలో దాదాపు 20,000 జనాభా నివసిస్తున్నారు. సిల్క్ చీర మేకింగ్ తో ఈ రాష్ట్రానికి బ్రాండ్ గా నిలుస్తున్నారు. ఈ ప్రాంతాన్ని మాంచెస్టర్ ఆఫ్ ది ఈస్ట్ గా పిలుస్తున్నారు. తూర్పు మాంచెస్టర్ అంటే ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ నగరంలోని తూర్పు ప్రాంతాలను సూచిస్తుంది. ఇది 19వ శతాబ్దంలో వస్త్ర, ఉక్కు పరిశ్రమలకు కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం సు అల్కుచి వస్త్ర పరిశ్రమలో సక్సెస్ జర్నీ చేస్తూ ఉండటంతో మాంచెస్టర్ ఆఫ్ ది ఈస్ట్ గా పిలుస్తున్నారు. సిల్క్ లో వెరైటీ సిల్క్ ఉంటాయి. వాటిలో ఈ సు అల్కుచి ప్రాంతంలో ముగా సిల్క్, దీన్నే కింగ్ ఆఫ్ గోల్డ్ సిల్క్ అని కూడా పిలుస్తారు. సిల్క్ ఆఫ్ ద గోల్డ్ గా ముగా సిల్క్ నిలిచింది. ఇక వీటితో పాటు ఏరి, మల్బరీ సిల్క్ తో పలు రకాల చీరలు రెడీ అవుతున్నాయి. ఇక్కడ తయారు చేసే చీరలు 2,000 ధర నుండి 1,00,000కు పైగా రేటు ఉంటుంది. वो तो मलबरी सिल्क, एरी सिल्क, तसर सिल्क सिमिलर है. एक मुगा सिल्क लूम फिनिश होने के लिए तो मिनिमम 5 लाख. सिल्क तो असम का है, एरी एंड मुगा तो है. वो जो मलबरी एंड तसर तो अलग है. वो मुगा सिल्क सारे प्लेन सारे 50,000 स्टार्टिंग है. 50,000 का शुरू हुआ और 1.5 लाख रुपया का मुगा साड़ी है. ఆడమగ పట్టు పురుగులతో నూలుతోనే దారం సేకరిస్తారు. చీరలో డిజైన్స్ కోసం మాత్రమే ఎలక్ట్రానిక్ యంత్రాన్ని వాడుతున్నారు. ఈ యంత్రాన్నే ఇక్కడ ప్రభుత్వం సబ్సిడీలో అందించింది. ఈ మిషన్ వివిధ రకాల డిజైన్ ప్లేట్లను ప్రింట్ చేస్తుంది. ప్లేట్ లో క్రియేట్ అయిన హోల్స్ తో మగ్గంపై చీర మధ్యలో డిజైన్ ఉంచి చీరను నేస్తుంటారు ఇక్కడ కార్మికులు. मशीन से बना हुआ चीज़ को छोड़ करके हाथ से बना वाला चीज़ को जो खरीदना चाहिए. ऐसा सामान यूज़ करिए कि जहाँ अगर काल को मैं फेंक भी दूँ तो हमारे इन्वायरमेंट को कोई पोल्यूशन ना हो. अब मशीन से बना रहा प्लास्टिक का चीज़ होता है कई बार, और उसमें जो है बहुत सारा केमिकल्स भी मिला हुआ रहता है. हमारा हैंडलूम और हैंडीक्राफ्ट में ये सब चीज़ को हम लोग देखा जाता है. अगर हमारे हाथ से बनाया कोई चीज़ जो है कल को हम ज़मीन में फेंक भी देंगे या पानी में फेंक भी देंगे तो वो अपने आप नेचर के साथ मिल जाता है. लेकिन मशीन से बना हुआ चीज़ दिखने में बहुत अच्छा होगा, पहनने में भी अच्छा होगा, क्वालिटी भी अच्छा दिखेगा, लेकिन वो उतना ही इन्वायरमेंट को, वातावरण को जो है नुकसान पहुंचाता है. దేశ విదేశాలకు సు అల్కుచి నుంచి లక్షల ఖరీదు చేసే చీరలు యూరోప్, జపాన్ కు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సెలబ్రిటీలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్స్ చాలా మంది ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తారు. ఇక అస్సామీ పెళ్లిళ్లలో ట్రెడిషనల్ గా ముగా సిల్క్ వస్త్రాలను ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాకుండా SAFT సు అల్కుచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో 10th ఇంటర్ పాస్ అయిన యువతులకు వేవింగ్ కోర్సులు ఇప్పిస్తున్నారు. ఇక్కడ కెమికల్ ఫ్రీ శారీస్ తయారవుతున్నాయి.
ధరించే డ్రెస్సులతో కూడా స్కిన్ డిసీజెస్ వస్తుంటాయని, అందుకే వాటికి చెక్ పెట్టేందుకు జీరో కెమికల్ సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే పదార్థాలతో రంగులను తయారు చేస్తున్నామంటున్నారు సు అల్కుచిలోని నిర్వాహకులు. जैसे कि आपको पता है हम खाने में भी ऑर्गेनिक यूज़ करते हैं, इसी तरह से हमें पहनने के लिए भी ऑर्गेनिक यूज़ करना चाहिए. जैसे कि अभी आपको पता है कि लोगों का अलग अलग डिजीज़ हो रहा है, बीमारियां हो रही हैं, और सब बीमारियों में सबसे ज़्यादा बड़ा होता है कैंसर. जो हमारे जब हम कुछ केमिकल खाते हैं तो हमारे अंदर कैंसर प्रोड्यूस होता है. उसी तरह से अगर हम कुछ केमिकल चीज़ें ऐसे पहन लेते हैं ना, स्किन में भी वही चीज़ें होती है. सो उसके लिए हमें नेचुरल चीज़ें को अभी इस्तेमाल करना चाहिए. अभी बाहर में भी यही चीज़ है कि अगर फॉरेन कंट्री में भी अभी नेचुरल चीज़ें बहुत ज़्यादा यूज़ हो रही है, वो लोग बहुत अवेयर है इसके लिए. सो इसीलिए हम लोग यहाँ पे बच्चों को क्या करते हैं, नेचुरल चीज़ें सिखाते हैं. సిల్క్ తయారీలో నిర్వాహకులు క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. అస్సాంలోని గువాహటీలో క్వాలిటీ చెక్ ల్యాబ్ ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్ సేవలు అస్సాంలోనే కాదు, తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు అందుబాటులో ఉంటుంది. ముగా సిల్క్ అత్యంత కాస్ట్లీ అయితే అది ఫేకా ఒరిజినలా అనేది ఈ ల్యాబ్ లో 3 స్టేజీలో చెక్ చేస్తారు. ఒకటి స్పర్శ, మరొకటి చీరను కాల్చి టెస్ట్ చేయడం. అంటే ఒరిజినల్ ముగా సిల్క్ చీరని కాల్చిన సమయంలో తల వెంట్రుకలు కాలిన వాసన వస్తే అది ఒరిజినల్ అని అర్థం. ఇక మూడవ టెస్ట్ మైక్రోస్కోప్ సహాయంతో ఫైనల్ టెస్ట్ చేసి జీవో ట్యాగ్ సర్టిఫై చేస్తున్నారు. ఒకవేళ ఫేక్ అని తేలితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. हेयर बर्न करने से जैसा स्मेल आता है, हर एक सिल्क में ऐसा ही स्मेल आता है. बर्निंग से आप बता नहीं सकते कि यह मलवरी है, तसर है, सिल्क मतलब मूंगा है. आपको केमिकल करने से मतलब अच्छे से पता चलता है कि ये मतलब कौन सा सिल्क है. मूंगा एंड तसर का मतलब देखने में सेम है, लेकिन उसका प्राइसिंग हो या मतलब वो हो अलग होता है. लेकिन लोग मतलब तसर का यूज़ करते हैं और बोलते हैं वो मूंगा है. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో హ్యాండ్లూమ్ పై ప్రమోట్ చేయాలని అస్సాం ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. చేనేత పరిశ్రమనే కాదు, ప్రతి ఒక్క చేతి వృత్తికి చేయూత ఇవ్వనున్నామంటున్నారు ఇక్కడ అధికారులు. అయ్యప్ప భక్తులకు నిత్య అన్నదానం కార్యక్రమం కొనసాగుతుందన్నారు అయ్యప్ప స్వామి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ వడ్డపల్లి రాజేశ్వరరావు. కుకట్పల్లి వివేకానంద నగర్లో అయ్యప్ప స్వామి ఆలయంలో రోజు 500కు పైగా అయ్యప్ప మాలధారులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారని తెలిపారు. అన్నదానంతో పాటు సాయంత్రం అల్పాహారాన్ని అందిస్తున్నామన్నారు. ఆలయంలో విడిది సౌకర్యం కూడా ఉందని చెప్పారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా శివాలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు రాజేశ్వరరావు. వివేకానందలో వెలిసిన అయ్యప్ప టెంపుల్ 32 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న అడవిలో, చిట్ట అడవిలో ఆ రోజు కీర్తిశేషి వడ్డపల్లి నరసింహ గారు వాళ్ళ బృందంచే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ రోజు అనుకోకుండా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈరోజు రంగరంగమయంగా ఎంతోమందికి మాలధారణ జరుగుతుంది. ఆ రోజులో 32 సంవత్సరాల కింద ఆలోచించి ఇక్కడ ఒక భగవంతుడు వెలిచారని వెలిచి ఇక్కడ సాయిబాబా గుడి, అయ్యప్ప గుడి, ఆంజనేయ స్వామి గుడి, వినాయకుని గుడి, ఇక రోజు నిత్యం భక్తులు వేలాది మందిగా మాలలు వేసుకొని మాల విస్తరణ చేసి ఎక్కడెక్కడో సిటీలో చాలా గుడి నుంచి, ఏరియా నుంచి, పల్లెటూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి మాలలు చేసుకుంటున్నారు. ఇక్కడ మా వడ్డపల్లి నరసింహ గారు వారు ఎక్కడన్నా వారికి ఆత్మశాంతి కలిసి ఇక్కడ ఎంతో మందికి కూడా ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా వారు ఆ రోజులో 25 సంవత్సరాల క్రితం అన్నదానం పెట్టాలని వారి సంకల్పంతో ఇక్కడ ఐనేని సుదర్శనరావు గారు మేమందరం కలిసి ఇంకా అన్నదానం నిత్యం చేయాలి. పొద్దున, సాయంత్రం అల్పాహారం ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ భక్తులైనా ఏ మధ్యాహ్నం నుంచి ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకు ఖచ్చితంగా అన్నదానం దొరకాలని చెప్పి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో బ్యాండ్ కాంపిటీషన్ నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. సదరన్ జోన్ లెవెల్లో స్కూల్ బ్యాండ్ పోటీలు 2 రోజులు జరిగాయి. వివిధ రాష్ట్రాలకి చెందిన 25 టీంలు ఈ పోటీలలో పాల్గొన్నాయి. బ్రాస్ బ్యాండ్ పురుషుల విభాగంలో మొదటి బహుమతి ఆంధ్రప్రదేశ్, 2వ బహుమతి తెలంగాణలోని సెయింట్ ఆండ్రూస్ హై స్కూల్, 3వ బహుమతి తమిళనాడు కైవసం చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ హాజరై గెలుపొందిన వారికి బహుమతులను ఇచ్చారు. విజేతలు రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొనే అవకాశం ఉంటుందని అన్నారు నిర్వాహకులు.
captain and coach. Commander as and remain you. Well done, boys. అవసరం మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్యాండ్ కాంపిటీషన్ నేషనల్ లెవెల్లో చేస్తారు. ఆ బ్యాండ్ కాంపిటీషన్ అయితే నేషనల్ లెవెల్లో గెలుస్తారో ఆ పిల్లలు రిపబ్లిక్ డే పీరియడ్లో కూడా పార్టిసిపేట్ అవుతారు. సో ఆ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పిల్లల్ని సెలెక్ట్ చేయడానికి స్టేట్ లెవెల్ తర్వాత రీజనల్ లెవెల్లో కాంపిటీషన్స్ అవుతాయి. సో ఈసారి సౌత్ ఇండియా రీజనల్ బ్యాండ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడానికి మన తెలంగాణకి అవకాశం ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే 9 రాష్ట్రాలు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది నిన్న మరియు ఈరోజు. సో దీంట్లో 4 కేటగిరీస్లో 4 బెస్ట్ టీమ్స్ని ఫైనలైజ్ చేయడం జరిగింది ఒక జ్యూరీ ద్వారా. అండ్ ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ అవుతారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు హోస్ట్ దిస్ సదర్న్ జోనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్. సార్ నేను ఈ బ్యాండ్ బాయ్స్ కర్నూలు తరఫున వచ్చినాను సార్. ఆంధ్రప్రదేశ్ టీం నుంచి వచ్చినాము. మా టీం అనేది చాలా కష్టపడి ఎంతో మా స్కూల్ సపోర్ట్ ద్వారా మా బ్యాండ్ మాస్టర్ సార్ ఎంతో కృషి చేసి ఎంతో కష్టపడి నేర్పించింటే మేము విజయవాడలో ఫస్ట్ ప్రైజ్ కొట్టినాము స్టేట్ లెవెల్లో. అంతేకాకుండా ఇక్కడ సౌత్ జోనల్స్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టినాము సార్. మొత్తం 9 స్టేట్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినాము సార్. 9 స్టేట్స్లో ఛత్తీస్గఢ్, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇంకా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ. తర్వాత ఇక్కడ తెలంగాణలో సౌత్ నేషనల్ జోనల్ లెవెల్లో బ్యాండ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఇందులో కర్నూలు సిటీ మాంటిసోరీ ఇండస్ రెసిడెన్షియల్ స్కూలు చిల్డ్రన్స్ ప్రతిభ కనబరిచి ఇక్కడ కూడా సౌత్ నేషనల్ లెవెల్లో మొదటి స్థానం కైవసం చేసుకున్నాము. 21 టీమ్స్ పాల్గొన్నాయి. 802 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇందులో బ్రాస్ బ్యాండ్ ఒక భాగం ఉంటుంది, గర్ల్స్ అండ్ బాయ్స్. పైప్ బ్యాండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఒక భాగం ఉంటుంది. ఈ యొక్క సౌత్ నేషనల్ నుండి 4 టీములు నేషనల్ లెవెల్ వెళ్తాయి. 2 బ్రాస్ బ్యాండ్ టీములు, 2 పైప్ బ్యాండ్ టీములు. నేర్చుకోవాలంటే పిల్లలు ఇదొక మార్షల్ మ్యూజిక్ అనగా యుద్ధ సంగీతము, రణ సంగీతము అని అంటాము. కాబట్టి ఇది నేర్చుకోవాలంటే పిల్లలు మినిమం ఒక సంవత్సరం పాటున వాళ్ళు శతవిధాల కృషి చేయాలి. ఎంతో పట్టుదలతోటిగా దీక్షతోటిగా మంచి మేము ఖచ్చితంగా ప్లేస్ సంపాదించుకోవాలని వాళ్ళు ఆహార శిక్షలు ప్రయత్నం చేసి 1 సంవత్సరం పాటు ఒక టీం అనేది తయారవుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.